లో రకరకాల మనుషులు ఎలా ఉంటారో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హార్వి. ఒకప్పుడు పని లేకపోతే పార్క్ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు పనులు చేసుకోవడానికి పార్క్ వెళ్తున్నాం. పార్క్ వచ్చే వాళ్ళు ఎక్కువ లవర్సే ఉంటారు. సో మనం పార్క్ గురించి మాట్లాడుకోవాలంటే అంత లవర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే పార్క్ వచ్చే పర్సన్స్ వాళ్ళు ఎక్కువ కాబట్టి. ఫస్ట్ పార్క్ ఎలాంటి వాళ్ళు వస్తారంటే లవర్స్ సిగ్గుపడే వాళ్ళు వస్తారండి. ఫస్ట్ సిగ్గుకి స్పెల్లింగ్ తెలియని కూడా కరెక్ట్ పార్క్ వచ్చి సిగ్గుపడతారు. ఆ సిగ్గుపడి ఎలా ఉంటుందో తెలుసా? అబ్బాయి సిగ్గుపడితే ఎక్కడో బాల్కనీలో కూర్చున్న బామ్మకి లైన్ వేసినట్టు ఇలా చూస్తాడు. అమ్మాయి ఎలా చూస్తా తెలుసా? శ్రీనంద సినిమాలో సిక్స్ ప్యాక్ కనబడతావు అన్నట్టు. మళ్ళీ దూరం నుంచి మనం చూస్తాం వీళ్ళిద్దరిని. పార్క్ లో చాలా మంది వెళ్తుంటారు కదా, దూరం నుంచి చూసిన వాళ్ళకి ఇది చిగాడు యాడికి కొరియోగ్రఫీ చేస్తున్నాడు అనిపిస్తుంటాడు. ఆ అమ్మాయిని చూస్తే పాప ఇంటి దగ్గర మేకప్ కిట్ మర్చిపోయి ఇక్కడికి వచ్చి మేకప్ వేసుకుంటుందని అనిపిస్తుంటారు. టోటల్ గా ఏమాత్రం సింక్ వీళ్ళు సిగ్గులు చూస్తుంటే పళ్ళు తెల్లగా ఉండాలని ఫెయిర్ అండ్ లవ్లీతో దొంగకుంటే ఎంత అటకారంగా ఉంటుంది, వీళ్ళు సిగ్గులు చూసినా మనకి అంతే అటకారంగా ఉంటుంది. ఇతర లవర్స్ బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్న నాలాంటి అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొని పార్క్ వెళ్తే ఎలా ఉంటుంది? అమ్మాయి ఇలా చూసి ఏంటి హరి పార్క్ నిండా చెట్లే ఉన్నాయి, వీడు డార్లింగ్ పార్క్ లో చెట్లు కాకపోతే తిరుపతి మెట్లుంటాయా ఇద్దరు కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత అమ్మాయి ఈ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? గోల్డ్ రింగ్ ఇస్తాను డార్లింగ్. ఇంకొంచెం పెద్ద చెప్పారు, ఎంఆర్ఎఫ్ టైర్ ఇస్తా తీసుకో. నేను అందరూ అన్నగాను భయ్యా, కొంతమంది అమ్మాయిలు ఎలా అంటారంటే మన హార్ట్ కోసి ఇచ్చిన దాని మీద ఎంఆర్పి రేటు చూస్తారు భయ్య. నెక్స్ట్ ఏంటంటే పార్క్ లో వెయిటింగ్ ఒకటి ఉంటుంది, లవర్స్ వెయిటింగ్ గురించి. లవర్ ముందు వచ్చినా మనకే తిట్లు, ఈడు ముందు వచ్చినా మనకే తిట్లు. సపోజ్ మనం ముందు వెళ్ళాం అనుకో, ఎవరిని చూడడానికి వచ్చావు పార్క్ లో, పోనీ మనం లేట్ గా వచ్చావు అనుకో అరిచేస్తుంటది. ఎందుకు లేట్కి వచ్చావు? ఏంది ఎప్పుడు వచ్చాను నేను ఇంతవరకు లేట్కి వచ్చా? ఎందుకు డార్లింగ్ అంత వస్తే ఏమైంది? నీకేం తెలుసు నా బాధలు? ఇందాక నుంచి ఎవడో నన్ను చూసి కన్ను కొడుతున్నాడు, వాడు కళ్ళతో రేపు చేసేలా ఉన్నాడు తెలుసా? నేను లోకంలో నేనే టేస్ట్ లేని ఎదలు అనుకున్నాను, నాకన్నా ఎదలు ఉన్నారా? ఏంటి అని ఏమంటున్నావు? ఏం లేదే అంటే ఏదో అన్నావు, నేను అందంగా లేని అన్నావు, నేనేం అనలేదు. అలాగ అన్నప్పుడు మనం ఏ గిఫ్ట్ డైరీ మిల్క్ పెట్స్ అనుకో అంటే ఎలా ఉంటదంటే ఫిట్స్ వచ్చి చేతిలో తాళం గుర్తు పెడతాం చూసా. నెక్స్ట్ టైప్ 3 లవర్స్ తీసుకుందాం. వీళ్ళని బెంచ్ లవర్స్ అనొచ్చు. ఈ బెంచ్ లవర్స్ ఎలా ఉంటారు తెలుసా? పార్క్ లో బెంచ్ ఎంత ఉంటది? ఇంత పొడవు ఉంటది. అలా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంత బెంచ్ లో ఈ పక్క తిని కూర్చుంటది, ఈ పక్క ఈడు కూర్చుంటాడు. ఈ మధ్యలో ఏం చేస్తారండి? మసాజ్ సెంటర్ కడతారా? నాకు తెలియగడుగుతున్నా. ఈడు ఈ చివరిని కూర్చొని చెడ్డీలో చీమలు దూరుతున్నట్టు లేదా అర్జెంట్ టాయిలెట్ వచ్చి ఇలా కూర్చుంటాడు. ఈడు అక్కడితో నాకు వచ్చి సిగ్గుపడి ఇక్కడి నుంచి తీసి ఫ్లయింగ్ అక్కడి నుంచి అమ్మాయి ఆ ఫ్లయింగ్ కిస్ చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? ముసలుడు బాగా గుట్కా నమిలి రోడ్డు మీద వస్తాడు చూసా. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళ టైప్ 2 ఎలా ఉంటారంటే వీళ్ళకి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంత బెంచ్ ఉంటే ఈ మూలలో ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు అతుక్కుపోయి అనమాట. ఇద్దరున్నప్పుడు ఇద్దరు డిస్కషన్ ఎలా ఉంటుంది తెలుసా? వీడు దగ్గరకు ముద్దు పెట్టడానికి వస్తుంటాడు, అక్కడ ముద్దు పెట్టడానికి వస్తుంటే ఇలా తీసి నువ్వు ముద్దు పెడితే నేను అరుస్తా, ఇలా చూస్తాడు. ఇక్కడ ఎవరు లేరు కదా, నేనేదో ఫార్మాలిటీ కన్నా నువ్వు గానీ. కొంతమంది ఆకతాయి బ్యాచ్ ఉంటారు లవర్స్ లేని వాళ్ళు. ఎలా వస్తారు తెలుసా? సినిమా హాల్కి వెళ్ళి టికెట్లు దొరకపోయినా, హాస్టల్లో వైఫై రాకపోయినా వెంటనే పార్క్ వచ్చేస్తారు. అందులో ఒకడు ఉంటాడు భయ్య, అది వెళ్తే పార్క్ వెళ్ళంటే ఇలా వెళ్ళిపోతాడు. పులిహారిలో మన ఏర్చాను గుళ్ళు ఎత్తుకుంటాం చూసా, అలాగే రొమాన్స్ చేస్తున్న లవర్స్ ఎక్కడ ఉన్నా ఎత్తికిస్తుంటాడు. పొరపాటుని ఎవరైనా రొమాన్స్ చేస్తున్న జంట కనిపించింది అనుకో, చూసి అబ్బా ముద్దు ఆడి పెడితే 3 వస్తాయి. ఈడు పక్కడు బావా అమ్మాయి ఒప్పుకోదు 10 రూపాయల పందెం, అమ్మాయి ఒప్పుకోండి 20 రూపాయల పందెం, నువ్వు పెట్టు